అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ వెన్నెల్లో సన్నజాజులు. రచించిన వారు శ్రీమతి మాలతీ చందూర్ గారు. చైత్రమాసంలో శుక్లపక్షపు ద్వాదశి. మంచం మీదికి పుచ్చపువ్వు లాంటి వెన్నెల కురుస్తోంది. ఒక్కసారిగా ఎవరో తట్టినట్టు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నారాయణమూర్తి. మంచం మీద తన మీద వెన్నెల. వెన్నెలోంచి చలి వచ్చినట్లయింది. గడియారం వంక చూశాడు. 2:05 అంతా నిశ్శబ్దం. చుట్టూ నిశ్శబ్దం. బయట వెన్నెల, గదిలో వెన్నెల, తన మీద వెన్నెల. అంతవరకు ఉక్కతో తడిసిన అతను ఒక్కసారి నిలువెల్లా వణికిపోయాడు. గబాల్న లేచి కిటికీ రెక్కలు మూశాడు. గోడమీద టేబుల్ మీద వంగిన వెన్నెల. వెంటిలేటర్లోంచి వెన్నెల కిరణాలు పడుతున్నాయి. నిద్ర మత్తొదిలిపోయింది. ఇక నిద్ర రాదు. ఈ వెన్నెల నుంచి తను పారిపోలేడు. తన్ని వెన్నంట ఆలోచింపచేస్తుంది వెన్నెల. నిద్రపట్టని ఈ బుర్రని పట్టుకోలేడతను. బుర్ర వేగంగా వేగంగా పరిగెడుతుంది తను వద్దనుకున్న మార్గాన. ఒక్కసారి ఇటునుంచి అటు దొర్లాడు. పుస్తకం తెరిస్తే ఆహా, లాభం లేదు. చదివిన బంతినే 10 సార్లు చదువుతాడు. ఏం చదివాడో బుర్రకెక్కదు. అర్ధరాత్రి. అందులో వెన్నెల రోజుల్లో మెలకువ వస్తే తన గది ఇంతే. తనకి వెన్నెలంటే భయం, వెన్నెలంటే అసహ్యం, కొబ్బరాకుల నీడలంటే కోపం, సినిమాలంటే అసహ్యం, సన్నజాజులంటే అసహ్యం, తన మీద తనకే అసహ్యం. హే భగవాన్, ఈ ఆలోచనల నుంచి నాకు విముక్తి లేదా? ఎన్ని వేల సార్లు ఆలోచించాను. ఎన్ని రాత్రులిలా నిద్ర లేకుండా గడిపాను. తన జీవితం ఆఖరిదాకా ఈ ఆలోచనలు పీడిస్తూనే ఉంటాయి. ఈ జ్ఞాపకాలకి మందు లేదా? భగవాన్, ఈ జ్ఞాపకాల నుంచి నన్నొడ్డున పడెయ్యి. ఒక్కసారి ఒత్తిగిల్లాడు. ఎదురుగా తెల్లని గోడ. గోడ మీద విరిగినట్లు పడిన నీడ. తన జీవితం ఆ నీడలాగానే వంగి విరిగిపోయింది. మరిక సాఫీ అవదు. కాకులన్నీ ఒక్కసారి కావునరిచాయి. మళ్ళీ నిశ్శబ్దం. ఈ వెన్నెల చూసి తెల్లారిందని మోసపోయి కావు కావునరుస్తున్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాడో ఆ కాకులరుపుల్ని. తనకి వెన్నెల్లో నిద్ర రాదు. వెన్నెలంటే భయం. చీకటి రాత్రులు మెలకువ రాకుండా నిద్ర పట్టేస్తుంది. కానీ ఈ వెన్నెల రాత్రుళ్ళు తనకి కన్ను మూతపడదు. తలగడ కిందున్న అగ్గిపెట్టె తీసి సిగరెట్ ముట్టించాడు. ఎక్కడో నిద్దట్లో పసిపిల్ల ఏడుపు కెవ్వును వినిపించింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం. ఎన్నాళ్ళయింది తను హాయిగా నిర్మలంగా నిద్రపోయి? 15 ఏళ్ళు. 15 ఏళ్ల బట్టి ఈ బరువుని తను మోస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చూసినా సినిమాలాగా ఆనాటి సంఘటన కళ్ళ ముందు మెదులుతోంది. ఆ సంఘటన, ఆ ఆలోచనలు తన మెదడులోకి రాకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా నిష్ఫలమైపోతుంది. వెన్నెల, కొబ్బరాకుల నీడలు, జాజులు, కనకాంబరపు ఆయిల్ ఓని, నల్లపూల జాకెట్టు. సినిమా మళ్ళీ మొదలవుతోంది. అసలు ఈ సినిమాకి నాంది తన తండ్రి మరణం. తన తండ్రి బ్రతికుంటే తానీనాడు ఈ వెన్నెలకి భయపడేవాడు కాదు. నాన్న పోయారు, అంతే. అన్నీ అనుకోని విచిత్ర సంఘటనలు జరిగిపోయాయి. తనకి మనశ్శాంతి కరువయింది. తను MA మొదటి సంవత్సరంలో ఉండగా నాన్న పోయారు. క్రిస్మస్ సెలవులు అయిపోయాక పోయారు. ఆ 2 నెలలు అమ్మ, అక్క అంతా శోక సముద్రంలో మునిగిపోయారు. వేసంగి సెలవులకి తను బెనారస్ నుంచి రాగానే అక్క పిల్లల్ని తీసుకుని భర్త ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో పోర్షన్ పూర్తిగా అద్దెకిచ్చేసి ఓవైపు వాటా మటుకు తమ కింద ఉంచుకున్నారు. ఇల్లంతా బావురమంటూ ఉండేది. అమ్మ వంక తలెత్తి చూడలేకపోయేవాడు. ఆమె కళ్ళల్లో దైన్యం, దుఃఖం. అసలు అమ్మ రూపే మారిపోయింది. ఆమెను చూస్తే తనకేదో భయం, దుఃఖం కలిగేది. తన చదువు ఆ సంవత్సరానికి ఆపుచేస్తానన్నాడు. ఆహా, అమ్మ ఒప్పుకోలేదు. పోనీ అమ్మని తనతో పాటు బెనారస్ రమ్మన్నాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. సొంతూరు, ఇల్లు వాకిలి వదిలి రానంది. ఊళ్ళో మామయ్య వాళ్ళున్నారు. ఎలాగూ ఆ ఏడాది గడిపేస్తానంది. అమ్మని ఒంటరిగా వదిలెళ్ళటం తనకిష్టం లేదు. మరి ఇంట్లో సాయంగా ఎవరినైనా ఉంచితే? కానీ ఎవరుంటారు? మామయ్య పిల్లలు తల్లిని వదులుండరు. తమ కోసం ఎవరొస్తారు? ఆ వేళ రాత్రి అన్నం తింటుంటే చెప్పింది అమ్మ, తమ 3 గదుల్లో ఒక గది ఆ తల్లి కూతుళ్ళకి ఇస్తున్నామని. తల్లి, పిల్ల నాకు సాయంగా ఉంటారు. పాపం బీదవాళ్ళు, వాళ్ళు అద్దె ఇచ్చుకోలేరు. నాకు ఎటు మనిషి సాయం కావాలి.
ఆ పిల్ల స్కూల్లో చదువుకుంటోంది. నాకు ఈ పని ఆ పని చేసి పెడుతూ ఉంటారు అని. తనకు కూడా ఈ ఏర్పాటు ఒక విధంగా బాగానే ఉంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నా లోపల అమ్మ ఒక్కర్తే. ఆ ఇంట్లో వండుకొని తినాలి. అదే బెంగగా ఉంది. ఏదో వెలితిగా ఉంది. తనకి మేడ మీద గది విడిగా ఎలానూ ఉంది. కింద తనసలు ఉండనే ఉండడు. భోజన స్నానాలవి తప్ప తమకి లొంగుబాటుగా ఉండే కుటుంబం దొరకటం ఒక విధంగా బాగానే ఉంది. వాళ్ళు ఏనాడొచ్చి ప్రవేశించింది తనకి తెలీనే తెలీదు. ఇంట్లో తెల్లపంచలే చూడటానికి అలవాటు పడ్డ తనకి 1-2 సార్లు పూల ఓనేలు, రంగు చింగులు కనపడ్డాయి. ఆ అమ్మ చెప్పిన వాళ్ళు కాబోలు అనుకున్నాడు. వాళ్ళొచ్చి నెల్లాళ్ళయింది. తనకి ఆడపిల్లల మీద అంత శ్రద్ధ లేదు మొదట్నుంచీను. తోటి స్టూడెంట్స్, కొందరు రూమ్మేట్స్ ఆడపిల్లల గురించి విచిత్రమైన కథలు చెప్తుంటే భయంతో, సిగ్గుతో వినేవాడు. లోపల కుతూహలంగా ఉన్న వాళ్ళకి మళ్ళీ తెగించి వినాలంటే వెడియంగా ఉండేది. తనకి మొదట్నుంచి ఆడపిల్లలతో అంత చనువు లేదు. జ్ఞానం తెలిసేసరికి ఆ అక్క అత్తవారింటికెళ్ళిపోయింది. తన ఇల్లు, పరిసరాలు వీటిల్లో అసభ్యకరమైన మాటలకి తావుండేది కాదు. గుడ్డిదోమ కాబోలు పదే పదే సంగీతం పాడుతోంది. ఎన్నిసార్లు తోలినా పోవటం లేదు. కుడి చెవ్వు ఆ దోమని సూదంటు రాయిలా ఆకర్షిస్తోంది కాబోలు. పదే పదే సంగీత సాధన చేస్తోంది. మంచం మించి లేచాడు. కిర్రుమంది మంచం. ఇక పడుకోబుద్ధి పుట్టలేదు. పడక్కుర్చీయే తనకి శరణ్యం. స్విచ్ వేసి చదువుకుంటే ఆహా, ఈ ఆలోచన కదా పూర్తవ్వాలి. మళ్ళీ పూర్తిగా తిరగతోడాలి. తెల్లారిపోతుంది. ఎర్రగా ఉన్న తన కళ్ళని చూసి రాత్రి నిద్రపట్టలేదా అంటుంది భార్య అదేదో అలవాటు ప్రశ్నలా. లేదు అంటాడు తను ఎప్పట్లాగానే. పోనీ నిద్రమాత్రలు వేసుకోరాదటండి, అట్లా ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే అంటుంది. ఆహా, తను నిద్రకి మందు వాడలేడు, వాడడు. తన పాపానికి ఈ మాత్రం ప్రాయశ్చిత్తం కావాలి. బ్రతికున్నన్నాళ్ళు వెన్నెల రాత్రుళ్ళు ఆ ఆలోచనలతో గడపాల్సిందే. భగవాన్, ఇంకెన్ని రాత్రుళ్ళు, ఇంకెన్ని రోజులు? మరో సిగరెట్ వెలిగింది. ఆడవాళ్ళు పరిసరాల్లో చాలా సహజంగా కలిసిపోగలరు. పరాయి ఇంట్లో కూడా సొంత ఇల్లులాగా సర్దుకుపోగలరు. మొదట్లో లీలగా మాత్రం కనపడ్డా ఓనీ చెంగు క్రమక్రమంగా తన ఎదురు పడజొచ్చింది. అమ్మ పూజలో ఉంటే స్నానానికి నీళ్లు తోడటం, మధ్యాహ్నం వేళ అమ్మ నిద్రపోతుంటే వీధి తలుపు గడియ తీయటం, తను కిందకి రాకపోతే కాఫీ మేడ మీదకి తీసుకుని రావటం క్రమంగా తమ ఇంట్లో చిరపరిచితుల్లాగా మసులుతుండేది. అనవసరమైన సిగ్గుగానే, లేనిపోని కులుకులు కానీ చూపేది కాదు. మామూలుగా ఇంట్లో పిల్లలా తిరుగుతూ ఉండేది. తనకి మొదట్లో మొహమాటంగా ఉన్నా క్రమంగా శాంతా, కాఫీ తీసుకురా, శాంతా, ఆ పుస్తకం ఎక్కడ పెట్టావు, ఇలా ఆ పిల్లకి పని చెప్పటం అలవాటైంది. శాంత అనవసరంగా తనతో మాట్లాడేది కాదు, పనుంటే తప్ప. ఇంట్లో అమ్మకి సాయం చేస్తూ ఉండేది. తన పనులు చేసి పెడుతూ ఉండేది. శాంత తల్లికి ఒక్కతే సంతానం. తండ్రి నీళ్ల కావెళ్ళు మోసేవాడు. పుణ్యస్త్రీతనంతో తల్లి ముత్తైదువులకి మూసీ వాయినాలకి వెళ్తుండేది. అన్నానికి కరువు లేకపోయినా ఒక విధమైన బీదరకంలోనే గడిచింది వారి జీవితం. తండ్రి పోయాడు. ఈవిడ కొన్నాళ్ళు వంటలు చేసి, కొన్నాళ్ళు నీళ్లు మోసి కాలం గడుపుకుంటూ ఉంది. కూతురు ఎదిగింది. నలుగురి సాయంతో ఆడపిల్లల స్కూల్లో చేర్చింది పిల్లని. 4th ఫారం చదువుతున్న శాంతకి వరుడు దొరకడం అన్నది ఎలాగూ అసంభవం. అందుకని టీచర్ చేయిద్దామని ఆశపడుతోంది తల్లి. తమ ఇంటికి మడినీళ్లు తెచ్చిపోయడంతో పరిచయమైంది ఈ కుటుంబం. తన తండ్రికి జబ్బుగా ఉన్నప్పుడు అడపాదడపా వంట చేసి పై పనులు వగేరా చూసి పెట్టేదట శాంత తల్లి. పెద్దనోరు లేక ఒదిగి ఉండే స్వభావం కలది కావటంతో క్రమంగా పప్పులని, వడియాలని, అప్పడాలని ఇలా పై పనులన్నీ చేసి తన తల్లి అభిమానం సంపాదించుకుంది. అందుకనే ఈ తల్లి కూతుళ్ళకి తమ ఇంట్లో చోటు దొరికింది. బజారు పని, ఇంటి పని ఈ తల్లి కూతుళ్ళు చేసుకుని పోతుండేవారు. తల్లి ఏమిచ్చేదో, వారేం తీసుకునేవారో తెలీదు కానీ ఆ నెల్లాల్లో తల్లి కాస్త తేరుకున్నట్లనిపించింది. తనకు మనసు తేలికయింది. శాంత తల్లెప్పుడూ తన ఎదురుపడి మాట్లాడేది కాదు. ఒకరోజు తను భోంచేస్తున్నాడు. అమ్మ వడ్డిస్తోంది. శాంత ఈ మధ్యన పళ్ళెం ఎత్తడం డ్యూటీ కొత్తగా పుచ్చుకుంది.
అందుకని గుమ్మానికి అవతల వైపు నిల్చుంది. శాంత ఇంగ్లీష్లో వెనకపడ్డదిట. ఈ 4 రోజులు కాస్త దాని సంగతి కనుక్కోరా అబ్బాయి అంది అమ్మ. నాకు హైస్కూల్ వాళ్ళకి చెప్పే ఇంగ్లీషు రాదమ్మా అన్నాడు. అలా అనకండి బాబు, మార్కులు తక్కువ వస్తే ఆ స్కాలర్షిప్ ఇవ్వమంటారు. మీరు కాస్త దయతలచాలి అంది తలుపుకి ఆ వైపు నుంచి. ఆవిడ శాంత తల్లి కాబోలు అనుకున్నాడు. ఆ తరువాత తనకి వీలైనప్పుడల్లా శాంతకి ఇంగ్లీషు పాఠాలు చెప్పేవాడు. 2-3 సార్లు ఆ పిల్లని మొద్దుబుర్రా అని కూడా విసుక్కునేవాడు. శాంత కిక్కురుమనేది కాదు, తనే మళ్ళీ తిప్పుకునేవాడు. చాలా భయభక్తులతో ఉండేది. తను కూడా ముభావంగా ఉండేవాడు. కథల్లోనూ సినిమాల్లోనూ చెప్పే భావాలేమీ తనకి కలిగేవి కావు. అసలు ఆ అమ్మాయి వంక తను పరిశీలనగా కూడా చూడలేదు ఎప్పుడూనూ. బెనారస్లో చదువుకుంటూ ఉండటం వల్ల తన చిన్ననాటి స్నేహితులతో చెప్పలేని దూరం ఏర్పడింది. ఊరి నుంచి రాగానే పలకరించిన తన చిన్నప్పటి ఫ్రెండ్స్లో ఏ ఒక్కరిద్దరితోనో తప్ప కలిసిమెలిసి తిరగలేకపోయేవాడు. సాయంత్రం అయ్యేసరికి ఏ పార్కుకో లేక పబ్లిక్ లైబ్రరీకో హిందీ సినిమాకో వెళ్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు తను 7 అయ్యేసరికి ఇంటికొచ్చేసేవాడు రాత్రిళ్ళు. సినిమాకి వెళ్దామని అనిపించినా తల్లి ఒంటరిగా ఉంటుందనే భావన తన కోరికకు కళ్ళెం వేసేది. శాంతా వాళ్ళొచ్చాక ఒక విధంగా స్వేచ్ఛ లభించిందనే చెప్పాలి. తను ఆలస్యంగా వచ్చినా అమ్మ పూర్వం మాదిరి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసేది కాదు. ఒక్కొక్కప్పుడు తను వచ్చేసరికి అమ్మ నిద్రపోతూ ఉండేది. వీధి తలుపు తెరిచిన శాంతే అన్నం వడ్డించి పళ్ళెం కడిగేది. అన్నం పెడుతున్నప్పుడు మాత్రం మితంగానే మాట్లాడేది. సినిమాకి వెళ్ళొస్తే మటుకు కథ అడిగి అడిగి వినేది. తను మధ్య మధ్య తప్పులు చెప్తే నవ్వేది. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. బెనారస్ ప్రయాణానికి కావలసిన బట్టలు వగేరా కుట్టించుకున్నాడు. మెల్లగా ప్రయాణం సరంజామా సర్దుకుంటున్నాడు తను. ఆ రోజుల్లో తనెంత హాయిగా ఉండేవాడు. మనసు నిర్మలంగా సుఖంగా ఉండేది. ఏవో కలలు, ఉద్యోగం, దూరదేశాలు, ఏవో అల్లిబిల్లిగా కలలు కంటుండేవాడు భవిష్యత్తును గురించి. ఆ రోజు మధ్యాహ్నం పకోడీలు చేసింది శాంత. తనకి బాగా జ్ఞాపకం. అమ్మ ఉల్లిపాయలు తినదు. తనకి ఇష్టమని శాంత చేత చేయించింది ప్రత్యేకంగా. అమ్మని తలుచుకుంటే ఎందుకో కళ్ళు చెమర్స్తాయి తనకి. గంభీరంగా ఉదాత్తంగా తన ముందు సాక్షాత్కరిస్తుంది తల్లి రూపం. పోతన సినిమా వచ్చింది, మీరు చెప్పండి అమ్మగారితో, నేను వెంట పెట్టుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. చాలా బాగుందిట. మీరు బలవంత పెడితే అమ్మగారు బయలుదేరుతారు అంది శాంత తల్లి తలుపు వెనక నుంచి. అమ్మ రానని ఏవో సాకులు చెప్తోంది. చీకటి పడితే గాని మొదటాట వెయ్యరు. చీకట్లో ఎవరికీ తెలీదు. బండి మీద వెళ్దాం అంటుంది శాంత తల్లి. ఎలా అయితేనేం తన ప్రోత్సాహంతో అమ్మని సినిమాకి బయలుదేరతీసింది శాంత తల్లి. పెద్దవాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళేట్లు శాంత ఇంట్లో ఉండి భోజనం వగైరా చూసేందుకు ఒప్పందమైంది. శాంత సినిమాకి వెళ్తానని అనలేదు. తల్లి రమ్మని అనలేదు. 15-16 వయసులో గల ఆ పిల్ల కోరికల్ని ఇంత సహజంగా చంపుకోవటం తనకి చాలాసార్లు ఆశ్చర్యం కలిగించింది. మాటల్లో పైకి చెప్పకపోయినా తను ఒదిగి ఉండటం, మాటి మాటికి నిశ్శబ్దంగా క్రియలో చూపించేది శాంత. అమ్మా వాళ్ళు సినిమాకెళ్లారు. శాంత ఒక్కర్తే ఉంటుందని తను త్వరగా లైబ్రరీ నుంచి ఇంటికొచ్చేశాడు. రాత్రి 8 అయింది. అన్నం తినేసి డాబాలో పడక కుర్చీలో కూర్చున్నాడు తను. పక్కనే దీపం పెట్టుకుని చాప పరుచుకు కూర్చుని చదువుకుంటోంది శాంత. వేసంగి సెలవులాయే. క్లాసు పుస్తకాలు కాక ఏదో నవల కాబోలు చదువుకుంటోంది. కొబ్బరాకుల నీడలు చారలు చారలుగా పడుతున్నాయి డాబా గోడ మీద. వంచిన తల నల్లగా మెరుస్తోంది వెన్నెట్లో. జాజులు కనకాంబరాలు వెన్నెట్లో లీలగా కనిపిస్తున్నాయి. కిరసనాయిలు దీపపు కాంతి వెన్నెల్లో వెలవెలపోతోంది. ఏం పుస్తకం అన్నాడు తను యథాలాపంగా. పేరు చెప్పింది శాంత. తనకి ఆ అమ్మాయిని పలకరించి మాట్లాడించాలని, ఏదో ఆ అమ్మాయితో మాట్లాడాలని కుతూహలంగా ఉంది. అవసరం ఉన్నంతవరకే మాట్లాడే తను అలా ఎందుకు మాటల్లోకి దిగాడో ఈనాటిదాకా బోధపడదు. పుస్తకాలు, క్లాసు పిల్లలు, స్కూలు ఇలా ఏవో తను అడుగుతున్నాడు. శాంత మామూలుగా జవాబు చెప్తుంది. వెన్నెల్లో అమ్మాయి ముఖం, కళ్ళు
తనకి కొత్తగా వింతగా కనిపించాయి. తను శాంతని తొలిసారి చూస్తున్నాడా అన్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఆగకుండా మాట్లాడాలని, తలలో ఆ జాజుల్ని ఒక్కసారి ముట్టుకోవాలని అనిపించింది. తను నిశ్శబ్దంగానే తెరిపారా చూడటం గమనించి శాంత గబుక్కున తల వంచుకుంది. ఆమె బుగ్గలు ఎన్నడూ లేంది సిగ్గుతో మెరిసిపోతున్నాయి. శాంత తన ముందు సిగ్గుపట్టం అదే తొలిసారి, ఆఖరిసారి కూడా. మొదట్నుంచి తనంటే భయభక్తులున్నాయే కాని అనవసరమైన బిడియం లేదు శాంతకి. కుర్చీలోంచి లేచి ఆ అమ్మాయి పక్కన కూర్చోవాలని, ఆ కనకాంబర చెంగుని తన వేలు చుట్టూ తిప్పుకోవాలని ఏదో ఏదో చెప్పలేని భావాలు కలుగుతున్నాయి. అంత వెన్నెల్లోనూ తనకి ఒక్కసారి చెమట పట్టింది. కుర్చీ ఇరుగ్గా ఉదుకుష్టంగా ఉంది. కుర్చీలోంచి లేచి పిట్టగోడ నానుకొని నిల్చున్నాడు. శాంత తలపైకెత్తలేదు. గాలి స్తంభించినట్టు ఊపిరి బిగపట్టు కూర్చుంది. ఆమె చదవటం లేదని తనకీ తెలుసు. ఆ అమ్మాయి పక్కకెళ్ళి కూర్చోవాలని, ఆ భుజం మీద చెయ్యేసి నిమరాలని తనకి విపరీతంగా కోరిక పుడుతోంది. ఈ భావాలు తనకెందుకు కలుగుతున్నాయి? వీటికర్థమేంటి? వీటి గురించి ఆలోచించే వయసు, జ్ఞానం రెండూ లేవు తనకి. ఏది పుస్తకం చూడని అంటూ పక్కన కూర్చున్నాడు. శాంత మెదలకుండా పుస్తకం ఇచ్చి ఊపిరి బిగపట్టి కూర్చుంది. పుస్తకం వదిలేసి వీపు మీద గబాల్న చెయ్యేసి ఒక్కసారి నిమిరాడు. శాంత అన్నాడు. ఆ పిలుపు ఎంతో మధురంగా, మార్ధవంగా తన చెవుల మీద పడింది. ఒక్కసారి నిలువెల్లా వణికింది శాంత. ఎలా వచ్చిందో తన ఒళ్ళోకి ఆమె తలొచ్చి పడింది. అది దుఃఖమో, సంతోషమో, ఆనందమో, భయమో తనకి ఈనాటికి తెలీదు. వణుకుతున్న శాంతని రెండు చేతులతో గట్టిగా గుండెలకి ఒత్తుకున్నాడతను. వెన్నెల చారలు చారలుగా శాంత మీద పడుతోంది. జాజులు మత్తుగా, మధురంగా గుబాలిస్తున్నాయి. హాస్టల్లోని తన ఫ్రెండ్స్ సగం సగం చెప్పే విషయాలు, పూర్తిగా బోధపడని ఏవేవో రహస్యాలు ఆ వెన్నెల, ప్రకృతి, వయస్సు తనకి ఆర్దోక్తిగా తెలిపాయి. వీధి తలుపు కొట్టడంతో తను ఈ లోకంలోకొచ్చి పడ్డాడు. కలలో మాదిరి చాప మీద పడుకున్నతను గబాల్న లేచి కిందకెళ్ళాడు తలుపు తీయటానికి. అమ్మ వాళ్ళు కాళ్ళు కడుక్కొని పైకొచ్చేసరికి టైం పట్టొచ్చని తను ముందు పైకొచ్చాడు. తనొచ్చేసరికి శాంత నెమ్మదిగా చాప చుడుతోంది. తల వంచుకొని పడక్కుర్చి మడిచి గోడ కానించింది. ఆమె దగ్గరికెళ్ళి భుజాల మీద చేతులు వేసి గుండెలకి ఆ తలని హత్తుకోవాలని వెర్రి కోరిక కలిగింది. శాంతకేదో చెప్దామని, ఆమెకి ధైర్యం చెప్దామని ఏదో అనిపించింది. కింద తలుపు శబ్దం వినపట్టంతో తను పిరికివాడైపోయాడు. అమ్మ వాళ్ళు పైకొచ్చేశారు. గబాల్న తన గదిలోకెళ్ళిపోయాడు. పక్కలు పరిచిన మంచాల మీద కూర్చొని అమ్మ వాళ్ళు నాగయ్య గురించి, పోతన భక్తి గురించి కబుర్లాడుకుంటున్నారు. శాంత గొంతు వినిపిస్తుందేమోనని తను చెవులు నిక్కచ్చిగా పెట్టి కూర్చున్నాడు. ఒక్క మాట కూడా వినపడలేదు. ఆ రాత్రి తనకి నిద్ర పట్టలేదు. ఏదో మత్తుగా ఉంది. మనసు ఊరికే దూది పింజలా ఎగిరిపోతుంది. తను చేసింది తప్పని, తను శాంతకి అన్యాయం చేశానని మనసులో ఏదో మూలగా కించగా ఉంది. కానీ ఆ భావాన్ని తొక్కిపెట్టేశాడు. అసలు శాంత గురించి ఆలోచించకుండా ఉండాలని ప్రయత్నించాడు. కానీ వణుకుతున్న ఆమె ఒళ్ళు తను మర్చిపోలేకుండా ఉన్నాడు. తన్నుంచి ఆమె దూరంగా ఎందుకు పోలేదు? ఎందుకు అరవలేదు? భయమా? ఇష్టమా? తెల్లారి నిద్రలేచేసరికి రాత్రి జరిగింది కలలా అనిపించింది. మొహం కడుక్కున్న తనకి అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. శాంత ఏది అని అడుగుదామని నోటిదాకా వచ్చింది. కానీ తల్లి కళ్ళల్లోకి చూసి అడిగే ధైర్యం లేకపోయింది. పేపర్ చూసుకుంటున్న తనకి శాంత తల తడిగా కనిపిస్తే తలంటుకుంటుంది కాబోలు అనుకున్నాడు. 1-2 సార్లు ఆమెని సూటిగా చూడబోయాడు. కానీ శాంత తన దృష్టిని తప్పించుకుని దూరం దూరంగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడే ధైర్యం తనకి లేదు. ఏమని మాట్లాడాలి? ఏం చెప్పాలి? ఆ తరువాత 2 రోజులు ప్రయాణపు హడావుడి, సామాను అది సర్దుకోవడం. ఆ 2 రోజులు అమ్మ తన్ని నీడలా వెంట పెట్టుకుని ఉండేది. శాంతతో మాట్లాడే అవకాశం లేకపోయింది. స్టేషన్కెళ్లే ముందు బండెక్కుతున్నప్పుడు మటుకు తన వంక తెరిపారా చూసింది. ఆ కళ్ళల్లో కన్నీరు తిరిగిందా తనకి జ్ఞాపకం లేదు. కానీ ఆ చూపులు ఏవో సందేశాలని,
మూగగా నివేదిస్తున్నట్లనిపించింది. ఆ తల మీద చెయ్యేసి, నీకు అన్యాయం చెయ్యను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్దామనిపించింది. ఆ అమ్మాయిని ఓదార్చాలని, ధైర్యం చెప్పాలని అనిపించింది. కాని ఎలా? తనకి మాటలు రావు. చీకట్లని చీలుస్తున్న రైల్లో తనకి శాంత గురించి ఎన్నో ఆలోచనలొచ్చాయి. ఆ అమ్మకి ఈ విషయం చెప్పేయాలని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాసేయాలని ఎన్నో నిశ్చయాలు చేసుకున్నాడు. కాశీ వెళ్ళగానే అమ్మకి పెళ్లి విషయం, శాంతకి ధైర్యం చెప్తూనే ఉత్తరాలు రాసేయాలనుకున్నాడు. కాలేజీ తెరిచారు. హాస్టల్, స్టూడెంట్స్, క్లాసులు, వీటితో ఆ భారమైన ఆవేదన చూపులు కొంచెం కొంచెం దూరం కాసాగాయి. గంగ ఒడ్డుకి వెళ్ళినప్పుడు పల్చని సాయంత్రాల వేళ శాంత తీయగా ఏదో సుందర స్వప్నంలా జ్ఞాపకానికొచ్చేది. తను రాయలేని జాబుల్ని ప్రశ్నిస్తుండేది అంతరాత్మ. అన్యాయం చేస్తున్నావు సుమా అని హెచ్చరించేది. కాని ఇవేమీ తన్ని గట్టిగా బాధించేవి కాదు. ఇంటి దగ్గర్నుంచి వారానికి 2 సార్లు జాబులొచ్చేవి. శాంత జాబంతా రాస్తే అమ్మ కింద సంతకం పెట్టేది. ఆ ఉత్తరాలు చదువుతూ అమ్మని మర్చిపోయేవాడు. కొబ్బరాకుల నీడలో శాంత జ్ఞాపకం వచ్చేది. అవేవో తన కోసం శాంత ప్రత్యేకంగా రాసిన ప్రేమలేఖల్లా ఫీలయ్యేవాడు. ఒక్కొక్క జాబుని 4-5 సార్లు చదువుకునేవాడు. మర్చిపోబోతున్న ఆ జ్ఞాపకాన్ని ఒక్కొక్క జాబు తిరిగి ప్రజ్వలింపచేసేది. పూజా సెలవులకి తనింటికి రానని, స్నేహితులతో ఉత్తరాది తిరిగొస్తానని తల్లికి రాశాడు. తల్లి అయిష్టంతోనే ఒప్పుకుంది. తన ఆ సెలవులకి ఇంటికి వెళ్ళలేదు. మనసు మొదట్లోలా అంత బాధపట్టంలేదు. తను ఊళ్ళన్నీ తిరిగి కాలేజీకొచ్చేసరికి అమ్మ రాసిన ఉత్తరం వచ్చింది. తను ఉలిక్కిపడ్డాడు ఆ దస్తూరి చూసి. శాంత వచ్చినప్పట్నుంచి అమ్మ ఉత్తరాలు రాయటం మానుకుంది. ఈసారి ఆమె స్వయంగా ఎందుకు రాసిందో అని మనసు పరిపరి విధాలా పోయింది. శాంత వాళ్ళని గురించి ఉత్తరాల్లో అడిగే ధైర్యం తనకి లేదు. ప్రతిసారి వాళ్ళని గురించి అడుగుదామని అనుకోవటం ఏదో సంకోచంతో ఆగిపోవటం జరిగేది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చాలా శ్రద్ధగా, పట్టుదలగా చదువుతున్నాడు. మధ్య మధ్య శాంత జ్ఞాపకానికొస్తుండేది. ఎన్నిసార్లు అణుచుకుందామనుకున్నా తను చేసిన పొరపాటు పని పైకి సెగలుగా వస్తూనే ఉండేది. ఎన్నోసార్లు శాంతకి ఉత్తరం రాసి పోస్టు చేసే ధైర్యం లేక చింపేశాడు. శాంత దస్తూరితో ఉత్తరాలు పూర్తిగా ఆగిపోయాయి. డిసెంబరు సెలవులకి ఇంటికెళ్తుంటే గుండె ఎందుకో ఆదుర్తతో కొట్టుకుంది. ఈ సెలవుల్లో అమ్మకి తన నిశ్చయాన్ని చెప్పేసి శాంతతో పెళ్లికి ఒప్పించాలని గట్టిగా అనుకున్నాడు. ఒక్కసారిగా వెన్నెల్లోని శాంత, బండెక్కుతుంటే ఏదో అర్థించే ఆ కళ్ళు జ్ఞాపకానికొచ్చాయి. ఇంటికొచ్చాడు. శాంత వాళ్ళ గదిలో ఓ ముసలమ్మ కొడుకు ఉన్నారు. తన మనసెందుకో అదిరిపడింది. వాళ్ళేమయ్యారు? ఎక్కడికెళ్ళారు? ఎందుకెళ్ళారు? ఎన్నో ప్రశ్నలు. ఎవర్నడగాలి? ఎలా అడగాలి? అమ్మా, శాంత వాళ్ళేరి అన్నాడు అన్నం తింటూ. అమ్మ సంభాషణ తప్పించ చూసింది. కాని తను మళ్ళీ రెట్టించడిగాడు. పాపం, ఆ తల్లి రోజులు బాగాలేవు. దాన్నెవరో అన్యాయం చేశారు అంది జాలిగా. తనకేదో పీడకల కంటున్నట్లుగా అనిపించింది. విస్తట్లో చెయ్యి కదల్లేదు. నోట్లోని ముద్ద ముందుకొచ్చేస్తుంది. గొంతులో పెద్ద రాయున్నట్లనిపించింది. అసలేం జరిగిందమ్మా అన్నాడు తను తలెత్తకుండానే. ఆ పిల్లదాన్నెవరో అన్యాయం చేశార్రా పాపం. అమాయకురాల్ని గోతిలో తోశారు. లేడీ డాక్టర్ చెప్పేదాకా నేనే నమ్మలేదు అంది తల్లి. తల గిర్రున తిరిగినట్లయింది. నువ్వే నువ్వే అని 1000 కంఠాలు ప్రతిధ్వనిస్తున్నాయి చెవుల్లో. తల ఎత్తి తల్లి ముఖంలోకి చూడలేకపోయాడు తను. ఇప్పుడెక్కడున్నారమ్మా వాళ్ళు అని అడిగాడు తను. తన కంఠం తనకే వణుకుతూ కొత్తగా అనిపించింది. ఎక్కడో అక్కడ. ఎక్కడైతేనేం, ఆ తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. అసలది అలాంటి పిల్లని అనుకోనేలేదు అంది తల్లి. అవును, తన్ని కూడా మంచివాడనే అనుకుంటోంది తల్లి. తనెంత కిరాతకుడో, అసలు నేరస్తుడెవరో తన తల్లికి తెలీదు. తెలిస్తే తన మొహం చూస్తుందా? కళ్ళంట నీరు తిరుగుతోంది. గభాల్న కంచెం దగ్గర్నుంచి లేచిపోయాడు తను. తల్లి తన వంక సాలోచన ఆశ్చర్యంగా చూస్తోంది. చాలాసార్లు శాంతా వాళ్ళ గురించి వివరాలు అడగాలని ప్రయత్నించాడు. ప్రతిసారి ఆ ప్రసక్తి ఎత్తేసరికి గొంతు పూడుకుపోయేది. ఆ సెలవులు 15 రోజులు తల్లి వంక సూటిగా చూడలేకపోయేవాడు. రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు.
తను చేసిన పని పదే పదే తన్ని బాధించేది. డాబాలో ఆ రాత్రి చాపపరిచిన చోటు చూస్తుంటే కాళ్ళు వణికిపోయేవి. ప్రశాంతంగా, హాయిగా కనిపించే తన డాబా, గది ఆ రెండు అగ్ని పర్వతాల్లాగా తన్ని మార్చి మసి చేస్తున్నాయి. ఊర్నుంచి వచ్చిన 4 రోజున కాబోలు మామయ్య కొడుకు నోటి ద్వారా విన్నాడు. కూతురికి 3వ నెలని డాక్టర్ చెప్పేసరికి తల్లి ఉల్లెరగని కోపంతో తిట్టి కొట్టిందట. రాత్రి 10 దాకా ఏడుస్తూ శోషొచ్చి పడిపోయిన శాంత అర్ధరాత్రి లేచి నెమ్మదిగా బావిలో దూకిందట. తెల్లారగట్ల కూతురు పక్కమీద లేకపోవటం చూసిన తల్లి కంగారుతో ఏడ్చి మొత్తుకొని నలుగురిని పిలిచేసరికి నూతిలో తేలిందట శవం. మామయ్య కొడుకు చెబుతున్న ఈ వార్త వినేసరికి తన వంట్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. తను చేతులారా ఒక ప్రాణిని చంపేశాడు. తను చేసింది ఘోర హత్య. శాంత తనకెందుకు రాయలేదు? పోనీ తల్లితోనైనా అసలు విషయం ఎందుకు చెప్పలేదు? తనకి రాస్తే వెంటనే వచ్చేవాడే. తన నోటిలోంచి ఒక్క మాట రాలేదు. మెదడు పనిచేయటం మానేసింది. ఆ క్షణిక దౌర్బల్యానికి ఇంత శిక్ష! భగవాన్, ఇంత ఘోరమా? సెలవులు అవ్వకుండానే సరంజామా కట్టేసుకుని కాశీ చేరుకున్నాడు. దృష్టి చదువు మీద లగ్నం చేయలేకుండా ఉన్నాడు. మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోతుంది. దేనిమీద దృష్టి నిలపలేకుండా ఉన్నాడు. ఏదో బాధ, తపన. ఆ 7 పరీక్ష పోయింది. తను చదివితేగా. కన్ను మూసినా తెరిచినా, పుస్తకం పుచ్చుకున్నా, ఎక్కడ చూసినా బండెక్కేటప్పుడు అర్థించిన 2 కళ్ళే. బలిపశువులా తన వంక చూసిందా? నిజంగా తను భలే కోరాడు. వేసంగిలో ఇంటికొచ్చాడు. ఎన్నోసార్లు తన పాపకృత్యాన్ని తల్లెదుట వెళ్ళబోసుకోవాలని ప్రయత్నించాడు. కాని గొంతులోంచి పెగిలి రాలేదు. అసలు తల్లి వంక సూటిగా చూడలేకపోయేవాడు తను. ఆ వేసంగిలోనే తనకి పెళ్ళయింది. పెళ్ళొద్దు అనే ఓపిక కూడా లేదు తనకి. ఏదో యాంత్రికంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లికూతుర్ని చూడమంటే చూశానన్నాడు. ఆ పెళ్లికూతురి కళ్ళల్లో తనకు శాంత కళ్ళు కనిపించాయే. భగవాన్ అనుకున్నాడు తను. 3 నిద్దర్లకి అత్తవారింటికెళ్ళినప్పుడు తెలిసింది. అత్తవారింటి 3వ ఇంట్లోంచి వినపడే ఆ భయంకర రోదన, పిచ్చిగా అరిచే ఆ రోదన శాంత తల్లిదని. పగలల్లా మామూలుగా ఉన్నా రాత్రయ్యేసరికి అలా బిగ్గరగా రోదిస్తూ కూర్చుంటుందట. తన్ని చూడ్టానికొచ్చిన ఆమెని పలకరించలేకపోయాడు. కడుపు శోకంతో ఏడ్చే ఆ తల్లి కళ్ళల్లోకి చూసే అర్హత తనకేది? తన అపరాధాన్ని ఆ తల్లికి ఎలా తెలియచెప్పటం? ఎక్కడో కోడి కూసింది. ఉలిక్కిపడి టైం చూశాడు నారాయణమూర్తి. 4కే 5 నిమిషాలు తక్కువ. మరో సిగరెట్ ముట్టించాడు. తెల్లారిపోతుంది. అవును, ఎన్ని రాత్రులు ఇలా తెల్లారలేదు. మళ్ళీ తను నిత్యకృత్యాల్లో పడతాడు. కాని గుండెల్లోని ఈ గాయమారదు. వెన్నెల రాత్రిళ్ళు తొలిచి తొలిచి బాధ పెడుతుంది. ఎన్నోసార్లు తన పాపాన్ని తల్లికి నివేదించుకుందామని ప్రయత్నించాడు. కాని చెప్పలేకపోయేవాడు. ఆఖరికి ఆ రోజు అమ్మకి తెలివి తప్పిపోయే ముందు తను చెప్ప ప్రయత్నించాడు. తల్లి తన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆ తుది గడియల్లోనైనా తన పాపకృత్యాలు ఆమెకి చెబుదామనుకున్నాడు. ఆమెకి చెప్పుకుంటే కాని తనకి మనశ్శాంతుండదు. ఈ క్షోభని తల్లికి నివేదించాలని అప్పటికి కాని తనకి నిష్కృతి లభించదు. అమ్మా అన్నాడతను నూతిలోంచొచ్చినట్టు సన్నగా తన పిలుపు. తల్లి కళ్ళు తెరిచి చూసింది తన వంక. అంత బాధలోనూ ఆ కళ్ళల్లో ఏదో ఆర్ద్రత. అమ్మా, ఆ శాంత అన్నాడు. తన మాటలు పిగిలి రావటం లేదు. తల్లి తన చేతిని ఒక్కసారి గట్టిగా పట్టుకుంది. ఆ కళ్ళల్లో ఏదో భయం, ఏదో వేదన, కలవరపాటు. గబుక్కున కళ్ళు మూసుకుంది. ఇంతలో తన భార్య గదిలోకి రావటం, కాసేపట్లో తల్లికి పూర్తిగా స్మారకం పోవటం జరిగింది. తను చెప్దామనుకున్నది చెప్పలేకపోయాడు. చేసిన పాపం చెప్పి తల్లిని క్షమార్పణ వేడుకుంటే కొంత బాధ తగ్గేదేమో. కాని తను పిరికివాడు, ఒట్టి పిరికివాడు. తల్లి తన ఘాతుక కృత్యాన్ని అర్థం చేసుకుందా? తన పాపం ఆమెకి తెలుసా? అంతా తెలిసే సహిస్తూ వచ్చిందా? వీటికి జవాబుల్లేవు. భగవంతుడు తన మనశ్శాంతిని హరించాడు. ఈ బాధతో, ఈ ఆవేదనతో, ఈ పాప ఫలంతో తను ఇలా కుంగిపోవలసిందే. ఇది శాంత ఇచ్చిన శాపమా? నారాయణమూర్తిని ఆమె నేత్రద్వయం నిరంతరం వెన్నాడుతూనే ఉంది. అతనికి ఈ జన్మకి శాంతి లేదు. అతని ప్రశ్నలకి జవాబులు దొరకవు.
కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.